హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ద హరి మోనికాస్ కుకింగ్ బ్లాగ్స్. దీనికి మా బాబు స్టార్టింగ్లో వాయిస్ ఓవర్ ఇచ్చాడండి. తన ఇంట్రెస్ట్ ఉంటే అలా వాయిస్ ఓవర్ ఇప్పించాను. ఇది పండుమిర్చి గోంగూర పచ్చడి. ఒకసారి తిన్నారంటే మాత్రం మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. అంత చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మనం ముందుగా 100 గ్రామ్స్ ఆఫ్ పండుమిర్చి, నెక్స్ట్ 200 గ్రామ్స్ ఆఫ్ గోంగూర. ఎప్పుడు తీసుకున్నా కూడా మనము ఏ మెజర్మెంట్ తీసుకున్నా డబల్ ఉండాలండి గోంగూర అనేది పండుమిర్చికి. సో మెజర్మెంట్ వచ్చేసి 100 గ్రామ్స్ పండుమిర్చి, 200 గ్రామ్స్ గోంగూర. నేను తీసుకున్న మెజర్మెంట్ మీకు చెప్తున్నాను. ఈ పచ్చడి మాత్రం నిలువ ఉంటుందండి. నేను చేసినప్పుడు 6 మంత్స్ పాటు నిలువ ఉంది. ఇంకా ఎక్కువ ఉండొచ్చేమో. మనము ముందుగా ఒక ప్యాన్ తీసుకునేసి అందులో 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మెంతులు వేసేసి లో ఫ్లేమ్లో అరోమా వచ్చినంత వరకు వేపుకోవాలండి. ఇలా మనము మెంతులు వేయటం వల్ల పచ్చడి ఫ్లేవర్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. మనం ఊరగాయ అంటేనే మెంతులు వేస్తాం కదా ప్రతి ఊరగాయకి. సో ఇది కూడా పండుమిర్చి నిల్వ పచ్చడి అండి. చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. రైస్, దోశ, చపాతీ వేటిలోకైనా బాగుంటుంది. నేను వచ్చేసి టీ గ్లాస్ ఉంటుంది కదండి, దాంతో ఆయిల్ యాడ్ చేశాను. యాడ్ చేసేసి నెక్స్ట్ మనము ముందుగానే గోంగూరను శుభ్రంగా కడుక్కొని తడి లేకుండా ఆరబెట్టుకోవాలండి. ఆరబెట్టుకుంటేనే మనకి పచ్చడి అనేది నిలువ ఉంటుంది. సేమ్ పండుమిర్చి కూడా తడి లేకుండా మనము ఆరబెట్టుకోవాలి. సో ఈ విధంగా మనము మెత్తగా అయ్యేంత వరకు లిడ్ క్లోజ్ చేసేసి కలుపుకోవాలి. ఇది నా ఫేవరెట్ అండి. నా సెకండ్ టైం ప్రెగ్నెన్సీలో నా ఫేవరెట్ పచ్చడి ఇది. నాకు ఆ టైంలో గోంగూర టేస్ట్ బాగా నచ్చేది, మామిడికాయ గోంగూర రెండు ఆ టేస్ట్ మాత్రం చాలా బాగా నచ్చేది. సో నేను ఒకసారి ఈ విధంగా డిఫరెంట్గా ట్రై చేశాను. చూసారా, ఇలా మగ్గిపోయిన తర్వాత ఒక చిన్న లెమన్ సైజు చింతపండు కూడా యాడ్ చేసేసి అది కూడా ఒక 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లోనే మనం మగ్గపెట్టుకోవాలి. చాలా ఫాస్ట్గా అయిపోతుందండి పచ్చడి మాత్రం. మనము క్లీన్ చేసుకొని గోంగూర ఆరబెట్టామంటే నెక్స్ట్ వచ్చేసి ఒక మిక్సీ జార్ తీసుకునేసి మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చి, ఒక పిరికెడు గార్లిక్, నెక్స్ట్ మనము ఇది మెత్తగా మిక్సీకి పట్టుకోవాలండి. నెక్స్ట్ మనం గోంగూర మగ్గపెట్టి పెట్టుకున్నాం కదా, అది కూడా చల్లార్చి ఇలా మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసేసి మెత్తగా చేసుకోవాలండి. మనం కావాలంటే కచ్చాపచ్చగా కూడా వేసుకోవచ్చు. మళ్ళీ నేను 1/2 టీ గ్లాసు ఆయిల్ వేసేసి అందులో క్రష్ చేసి పెట్టుకున్న గార్లిక్ మనకి ఎర్రగా వేగితేనే పచ్చడికి అనేది టేస్ట్ అండి. స్మెల్ కూడా ఇండ్లంతా స్ప్రెడ్ అవుతుంది. మనం ఆ విధంగా ఎర్రగా ఫ్రై చేసామంటే నెక్స్ట్ 1 స్పూన్ ఆవాలు, ఎండుమిర్చి, ఈ ఎండుమిర్చి ఒక 1 to 10 days తర్వాత ఊరగాయలో బాగా ఊరి చాలా అంటే చాలా బాగుంటుందండి. పులుపు అంతా ఎండుమిర్చికి పడుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంగువ యాడ్ చేసుకోవాలి. ఒక ఆనియన్ వేసుకోవాలండి. మనము నిల్వ పెట్టుకోవాలి అంటే ఆనియన్ యాడ్ చేయకండి. నేను ప్రస్తుతానికి ఈ రోజుకి మాత్రమే కాబట్టి ఆనియన్ యాడ్ చేశాను. లేదు అంటే ఆనియన్ యాడ్ చేసుకోకండి. సో ఆనియన్ లో ఫ్లేమ్లో మాత్రమే వేపుకోవాలి. సాల్ట్ నేను ఊరగాయకి సరిపడా 3 టేబుల్ స్పూన్స్ పడినది నాకు సాల్ట్. ఇక్కడే యాడ్ చేస్తున్నాను నేను సాల్ట్ అనేది. మళ్ళీ చెప్తున్నానండి, పచ్చడి నిలువ ఉండాలి అంటే మాత్రము ఆనియన్ వేయకండి. నేను ప్రస్తుతానికి ఇన్స్టంట్గా చేసుకోవడానికి కాబట్టి ఆనియన్ అనేది యాడ్ చేశాను. నెక్స్ట్ పచ్చి కరివేపాకు ఉంటుంది కదా, అది కూడా వేయండి, చాలా బాగుంటుంది. ఇంగువ, యాడ్ చేసేసి మనం ఆనియన్ మగ్గిన తర్వాత మనం ముందుగానే మిక్సీ జార్లో పండుమిర్చి గోంగూర పేస్ట్ చేసుకున్నాం కదండి, అది కూడా యాడ్ చేసుకోవాలి ప్యాన్లో. మనం ఎక్కువసేపు ఫ్రై చేయని అవసరం లేదండి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత జస్ట్ 2 to 3 మినిట్స్ అలా వేడి చేసామంటే సరిపోతుంది. నెక్స్ట్ పసుపు, మనం ముందుగానే మిక్సీకి వేసి పెట్టుకున్నాం కదండి ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఆ పౌడర్ కూడా యాడ్ చేశాను నేను.
ఈ విధంగా మిక్స్ చేసుకునేసి మనం ఆనియన్ వేయకుండా ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో వేసి పెట్టామంటే 6 months to 7 months అలా నిలువ ఉంటుందండి. నెక్స్ట్ మనము ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే. ఒకసారి ఈ పచ్చడి ఈ విధంగా ట్రై చేశారంటే మాత్రం ఇంకొకసారి గోంగూర పచ్చడి మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటూనే ఉంటారండి. నాకైతే ఆల్ టైమ్ ఫేవరెట్ పచ్చడి ఇది. దోశలోకి బాగుంటుంది, చపాతీ, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి. సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. నెక్స్ట్ మనము ప్యాన్లో మిగిలింటుంది కదండి పచ్చడి, వదిలేయం కదా. సో దాంట్లో వేడి వేడి అన్నం నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే అదే కదండి ఫస్ట్ టేస్ట్ మనకి. చాలా అంటే చాలా యమ్మీగా ఉంది. మేము బ్రౌన్ రైస్ వాడతాం, సో చూడడానికి కలర్ అలాగే ఉంటుంది. అది జస్ట్ కొంచెం నెయ్యి యాడ్ చేసి, రెండు వేడుగున్నాయండి పచ్చడి అన్నం. సో నేను ఈ విధంగా కలుపుకున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉండిందండి పచ్చడి మాత్రం. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఏ విధంగా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూడండి, చూడటానికి ఎంత బాగుందో. అంతే అండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.